ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు నెల 19వ తారీఖు మంగళవారం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి మధ్యాహ్నం 3:30 వరకు, తర్వాత ద్వాదశి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు 4వ శ్రావణ మంగళవారం. మంగళ గౌరీ వ్రతం ఆచరించుకోవడానికి ఇది శుభ సమయం, శుభదినం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శ్రావణ మంగళవారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టములో కుజ సంచారం ఉంది. రుణ రోగ శత్రు విముక్తిని, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, విజయాలను అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల జన సహకారము, పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల మనసుకు నచ్చే విధంగా కుటుంబ సౌఖ్యాన్ని ఈరోజు అనుభవిస్తారు. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పని భారము, శ్రమ అధికమవుతాయి. ఆ రకమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కాస్త మీకు వ్యతిరేక ఫలితాలుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇంటా బయట కూడా చాలా పనులు మీరు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. అనుకోకుండా సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. సృజన సహకారంతో విజయాల్ని, అవకాశాలని చేజిక్కించుకుంటారు. పంచమంలో కుజుడు సంచరించడం వల్ల సంతానం విషయంలో కాస్త మనస్పర్ధలు, జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు, అధిక ఖర్చులు, భూవాహన సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండును దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి గారి సహకారం, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయం అందుకుని సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయములో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. నిరాడంబరంగా మీరు విజయాలను సాధించుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేసుకోండి. ఎర్రటి పండ్లను గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యం, ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం ఉంది. లాభములో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతృప్తికరంగా కాలం గడుపుతారు. తృతీయములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భూవాహన లాభాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన అవకాశాలకి అనుకూల వాతావరణం ఉంది. ద్వితీయంలో రవి సంచరించడం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలకు కానీ అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి లాభములో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యము అందుకోగలుగుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మంచి విజయాలను చేజిక్కించుకుంటారు. లాభంలో గురువు సంచారం వల్ల విద్యా సంబంధ విజయాలు అనుకూలంగా ఉంటున్నాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టములో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అపజయం పాలవుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, సమాజంలో అపనిందలు పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలను అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యా రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమములో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా ముందుకు సాగుతాయి. లాభములో బుధ సంచారం వల్ల
వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడా పుంజుకుంటారు. షష్టంలో రాహు సంచారం ఉంది. మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు, ధైర్యంతో చేసే కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యయములో కేతువు సంచరించడం వల్ల ఎన్ని కార్యక్రమాలు మీరు నిర్వహించినా మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశుని దర్శనం చేసుకోండి. గణేశాష్టకం పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి షష్టంలో శని సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, పనివారి సహకారంతో కానీ ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధం విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం కూడా పొందగలుగుతారు. వ్యయములో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలకి ఇబ్బందులు కనబడేటువంటి వాతావరణం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మంగళవారం రోజున అష్టమంలో శుక్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి గారి యొక్క పూర్తి సపోర్టు మీకు లభిస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు అందుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. సంతోషంగా ఉంటారు. పంచమంలో శని సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. కొంతమంది జనాల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క విషయంలో మీరు కాస్త వెనకడుగు వేసినట్లు అనిపిస్తుంది. బద్ధకం వల్ల, అనగా సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి తృతీయములో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కానీ, ఉద్యోగాలకు కానీ అనుకూల వాతావరణం ఉంది. సప్తమంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు, ఆకస్మిక లాభాలకు అవకాశం ఉంది. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. విద్యా సంబంధ విషయాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. భాగ్యములో రవి సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం చేసుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి ఈ శ్రావణ మంగళవారం రోజున తృతీయములో శని సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా ఒక గట్టి పోటీని ఎదుర్కొని సంతృప్తికరంగా విజయాన్ని అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. షష్టంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి దర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టములో బుధ సంచారం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న దానికంటే అధికంగా విజయం సాధిస్తారు. లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సంతోషకర వాతావరణం ఉంటుంది. అష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. కొందరి జన సహకార లోపం, భూవాహన సమస్యలు, ఆర్థిక సమస్యలు, చిన్న చిన్న అశాంతికర సంఘటనలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారికి చతుర్థములో శుక్రుడు సంచరించడం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టములో రవి సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారుల సహకారంతో అభివృద్ధిని, నూతన ఉద్యోగాలను, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు.
షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మరి మీకు సంతోషం కలిగించే విధంగా ఉంటారు. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేసుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.